బాబుగారి శిష్యుడు అని ఆయన ఒప్పుకోవట్లేదు, కానీ బాబుగారి శిష్యుడు అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. ఇదివరకు ఈ నీరు అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా వరకు అవి వృధా అయిపోతున్నాయి, నగరాలు కాస్త కాంక్రీట్ జంగిల్స్గా మారిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో అప్పట్లో బాబుగారు ఈ పర్యావరణవేత్తల సూచన మేరకు చాలా చోట్లన ఈ దాన్ని ఏమంటారు నీటి కుంటలు లేకపోతే నీటి గుంటలు అవి ఏర్పాటు చేశారు. అంటే అక్కడే ఇళ్లలోనే ఓ పక్కన కాస్త తవ్వి ఉంచాలా, వాటర్ అంతా అందులోకి వెళ్ళాలా, వర్షపు నీళ్ళే కాదు మనం ఇంట్లో వాడేసుకున్న నీళ్ళు కూడా అటుకుపోతే దాన్ని కాస్త దాని పేరు ఇంకుడు గుంట అని చెప్పేవాళ్ళు. చంద్రబాబు గారి సహచరుడు అయినటువంటి కేసీఆర్ కూడా తన అధికారంలోకి వచ్చాక ప్రాంతాల్లోనే పెట్టారు ఎక్కడికక్కడ ఇంకుడు గుంటలు అన్నటువంటిది, ఒక్కొక్క ఏరియాలో ఇంకుడు గుంటలు తవ్వించారు. కాబట్టి ఈ ఇంకుడు గుంటలతో వచ్చిన దరిద్రం ఏంటంటే నీళ్ళన్నీ అందులోకి వెళ్తాయి కానీ అవి లోపలికి ఇంకిపోవు, అది కాస్త చివరికి ఓ మురికి గుంటలాగా మిగిలిపోతుంది. దానివల్ల వాసనలు గేసనలు ఇవన్నీ తట్టుకోలేక ఎవరికాళ్ళ తర్వాత మూసిపడేశారు, బాబు గారి తర్వాత ఈవెన్ కేసీఆర్ తర్వాత కూడా. ఇప్పుడు నీళ్ళు ఎప్పటికప్పుడు నిలబడిపోతున్నాయి రోడ్ల మీదన, ఎందుకంటే మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటారు, మొత్తం నీళ్లు అండర్ గ్రౌండ్లోకి పోవు. ఎందుకంటే ఆ మధ్యలో చిన్న చిన్న బెజ్జాలు పెడతారు మ్యాన్ హోల్స్లో దగ్గర, ఆ బెజ్జాల లోపల నీళ్ళు వెళ్ళాలి, అదేమో వీటితో నిండిపోతుంటుంది, దాన్ని ఏమంటారు మట్టి గిట్టితో నిండిపోతుంటుంది. దాంతో నీళ్ళకి వెళ్ళే దారి లేక అట్లాగ రోడ్డు మీదనే ఉండిపోతుంటాయి. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అక్కడ పొల్లలతో పొడిచి ఇనప కడ్డీలతో పొడిస్తే కానీ లోపలికి పోవు. అప్పటికి లోపల నిండిపోయి ఉంటే ఈ పైకి మళ్ళీ అవి కూడా పైకి ఎగదనేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్గా మనకి హైదరాబాద్లో చాలామందికి ఇళ్లల్లో సంపులు ఉంటాయి, తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇంటి ముందు సంపు నీళ్లు లోపలికి దాచుకునేటటువంటి సంపులు ఉంటాయి. అట్లాంటి సంపుల తరహాలోనే హైదరాబాద్ మొత్తం కూడా నీళ్లు పెట్టడం అన్నటువంటి ఇదే. అట్లాగా వివిధ ప్రదేశాల్లో ఇట్లాగా రోడ్ల మీదకి వచ్చిన నీళ్ళని ఎటు పంపించాలో దారి లేదు కదా, కాబట్టి అట్లాగా సంపులు ఏర్పాటు చేయాలి ఒక 100 నుంచి 150 దాకా వివిధ ప్రాంతాల్లో అన్నటువంటిది ఆలోచిస్తున్నారు. మంచి ఆలోచన, కాకపోతే అందులోకి పోసి నీళ్ళు ఎక్కడికి పోస్తారు అది తర్వాత వచ్చేటటువంటి అంశం. బట్ ఒక ఆలోచన అయితే ఏదో సంథింగ్ ఓ ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు, మంచిదే, ఏం చేస్తారన్నది చూద్దాం.